ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము హెస్కేలు 36 అధ్యాయము 11 వచనము చదువుకుందాము. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేళ్లు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు. ఇశ్రాయేలీయుల శత్రువులు ప్రాచీనమైన దేవుని స్థలాలు పాడైపోయి ఉన్నత స్థలాలు స్వాధీనములైనవని అపహాస్యాస్పదముగా చేసి మీ శత్రువులు మిమ్మును నశింపజేసి మిమ్మును పాడు చేసి దేవుని పిల్లలకు వారు చేసిన అవమానము ప్రభువు చూచి ఉన్నాడు. రోషముతో కోపముతో సెలవిస్తున్నాడు. నేను మీ పక్షమునున్నాను, నేను మీ దేవుడనై ఉన్నాను. మీరు దున్నబడి విత్తబడుదురు. మానవ జాతిని అనగా ఇశ్రాయేలులందరినీ విస్తరింపచేసేదను. ఆడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద మనుషులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసేదను, మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగచేసేదను. అప్పుడు నేను మీ దేవుడనై ఉన్నానని మీరు తెలుసుకొనుదురు. మానవ జాతిని అనగా నా జనులగు ఇశ్రాయేలు నేను మీలో సంచారము చేసేదను. కఠినులైన వారికి నూతన మనసు, మాంసపు హృదయమునిచ్చేదనని ప్రభువు సెలవిస్తున్నాడు. తాత్కాలికంగా విజయం పొందుకున్నాడని శత్రువు అపహసిస్తున్నాడా? భయపడవద్దు. మన యొక్క దేవుడు మనతో ఉన్నాడు. భయపడకుడి, జడియకుడి. ఆయన మనల్ని అంతం వరకు నడిపించేవాడు. శత్రు కార్యాల నుంచి మనల్కి విజయమును అనుగ్రహించేవాడు. ప్రార్థన చేసుకుని యేసయ్య సహాయపడి నడిపించమని యేసు నామములో వేడుకున్నాం.